ఇది పసుపు అండి, బాగా పెరిగింది హైట్గా. ఇది పసుపు, ఇంకొక రకం కూడా ఉందండి ఇందులో. పసుపు మళ్ళీ వచ్చి ఇదిగోండి ఆకు మధ్యలో చారా బ్లాక్గా ఉంది కదా, ఇది మామిడి అల్లం కానీ లేకపోతే నల్ల పసుపు కానీ అర్థం కాలేదు, నేను మర్చిపోయాను ఏది వేసాను. ఇందులో పసుపు తెచ్చి పక్కన పెట్టకుండా ఇందులో వేసేస్తే పాడవకుండా ఉంటుంది కదా అనేసి నేను ఇందులో పెట్టేశాను. మొలకలు వచ్చేసాయి అనమాట, అంటే మొక్కలు వచ్చేసాయి. తీసుకొచ్చి ఇలా పెట్టేశాను అనమాట. ఇది కొంచెమే మట్టి ఉంది ఇందులో, పెట్టేస్తే ఇదిగోండి మట్టి కొంచెమే ఉంది. ఇది ఏమైందంటే వేర్లు కిందకి వెళ్ళిపోయాయి, ఇంకా భూమిలోకి వెళ్ళిపోవడం వల్ల ఇది బాగా ఇంకా హెల్దీగానే పెరుగుతున్నాయి. మరి పసుపు గ్రో అవ్వడం ఎంతవరకు అవుతాయో చూడాలండి. ఇది భూమిలోకి వెళ్ళిపోయాయి, మట్టి ఇంకా అక్కడే కదా కిందకి గ్రో అవుతాయి కదా, చూడాలి ఎంతవరకు వస్తాయో. ఇదేమో ఇంకా ఇలా వదిలేసాను నేను, దీన్ని కదపడానికి కూడా అవ్వట్లేదు అనమాట. అందుకని ఇంకా మట్టి కూడా ఏమి వేయలేదు, ఎందుకంటే భూమిలోకి వెళ్ళిపోయాయి కదా, ఇంకెందుకు అనవసరంగా అని చెప్పి ఇంక నేనేం వేయలేదు. దాని కింద చూడాలన్నమాట, ఇది ఎప్పటికి అవుతుందో చూసి ఎంత పసుపు వస్తుందో, అది మామిడి అల్లమో నల్ల పసుపు వచ్చినాక హార్వెస్ట్ చేసినాక అని తెలీదు, చూసి అప్పుడు మళ్ళీ వీడియో పెడతాను. ఇది మాత్రం బాగానే పెరిగినాయి హెల్దీ. కొంచెం ఇవి మాత్రమే కొంచెం వీటి కింద ఉండిపోయి ఇవి కొంచెం తక్కువగానే ఉంది ఎదుగుదల. ఇంకొకటి అన్నాను కదా, అదే మామిడి అల్లము, అవి కొంచెం చిన్నగానే ఉన్నాయి. ఇవి మాత్రం బాగా పెరిగాయి అన్నమాట. పసుపు మాత్రం బాగా వచ్చింది.